ఆ ఊరికి వచ్చా అమ్మ ఏం చేస్తుంది ఏడుతుంది బండి వెనకాల పెట్టి చూసామా. హలో అంకుల్, చెప్పండి అంకుల్. ఏం చెప్పుడు చూసావా స్టేట్మెంట్? అది వాట్సాప్ లో అట్లా ఇచ్చిర్రు కానీ అంకుల్, ఆ వీడియో మీరు పూర్తిగా చూడండి ఒకసారి. నేను చూసాను సముదాన్ని తిరుగుతున్న 100 మంది వెహికల్ చేసుకొని అంకుల్. వాడు 100 సార్లు, ఇప్పటికి ఈ వీడియో కాదు 100 సార్లు తిట్టింది నన్ను. నెల రోజులు ఒప్పుకోబట్టి ఇప్పుడు 100 కార్లలో తిరుగుతున్నా వాళ్ళు చంపుతానికి. నిన్ను కూడా చంపుతారు, నీ హాస్పిటల్ కూడా కొనుగొడతారు. నాకు లక్షల మందిని బతికించారు మీరు. వానికి ఎంత ధైర్యం నిన్న మన పార్టీలకు వచ్చి వాడిని వదిలిపెట్టారా? నేను చెప్తాను, నీకు వార్నింగ్ ఇస్తున్నా. నేను ఆపమని వాడు క్షమించమని చెప్పి నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఓపిక పట్టింది అందరూ ఏమంటారు అంటే, సార్ మొత్తం కాదుగా ఏమనొద్దు అంటున్నావు, మేము వెళ్ళాం బయటికి దొక్క చంపేస్తా ఉంటారు వాళ్ళు. నాతో కాదు, వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తారు. అసలు 100 వీడియోలు డైరెక్ట్ పేరు పెట్టి 100 సార్లు తిట్టిన వాడు. ఇప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళింది, నిన్ను కూడా చంపుతారు చెప్తున్నది. నీ హాస్పిటల్ నడవదు. నాకు 25,000 లక్షల మంది బతికించిన నేను. వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తానా నేను? ఫోన్ చేసి చెప్పు అరే పార్టీ ఉన్నారా, ఇంటి పార్టీ ఏందిరా, నువ్వు కౌన్సిలర్ గెలవు. ఆయన ఎంత పెద్ద లీడరు, వాడు జైల్లో పడితే నేను ఒక్కరిని పోయిన ఓడి పోలే. అప్పుడు చెప్పాలి దగ్గర పడ్డది, వారం కంటే ఉన్నాడు వాడు.